నేటి కవిత సాహితీ మిత్రులందరికీ శుభోదయం. నేను మీ విజయలక్ష్మి నాగరాజ్. ఈ వారం దృశ్య రూప స్వీయ పరిచయ వేదికకి స్వాగతం. కుంచెపట్టి అలవోకగా చిత్రాలు గీసిన, వీణ పట్టి రాగాల తోటలో మనల్ని విహరింపచేసిన, గజ్జె కట్టి మువ్వల రవలుల్లో మైమరిపింపచేసిన, కలం పట్టి కవితా మేఘమాలికలపై మనల్ని విహారయాత్ర చేయించిన, తన మృదుమధురమైన మాటలతో మనల్ని అలరింపచేసిన ఆ ధరహాసినికే సాధ్యం. ఆవిడే మన అరుణ సందడి గారు. వారి స్వీయ పరిచయం వారి మాటల్లోనే ఈరోజు మీకోసం. అందరికీ నమస్కారము. నా పేరు అరుణ సందడి. నేటి కవితా సమూహము వారి ఆధ్వర్యములో నిర్వహిస్తున్నటువంటి దృశ్యరూప స్వీయ పరిచయ కార్యక్రమనందు ఈరోజు నా స్వీయ పరిచయము తెలియజేద్దామని వచ్చానండి. నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. నా పేరు అరుణ సందడి, కలం పేరు రాగా, విద్యాభ్యాసము ఎంఏ బిఈడి, జన్మస్థలము కర్నూలు, నాన్నగారి పేరు సుంకిరెడ్డి, అమ్మగారి పేరు విజయకుమారి. నాకు సోదరి ఉంది అనురాధ. ప్రస్తుత నివాసం వచ్చి నెల్లూరులో ఉంటున్నాము. మా వారు డాక్టర్ ప్రేమ్చంద్. నాకు 2 పిల్లలు. బాబు ఎంబీఏ చేశాడు ఐఐఎం లక్నోలో. పాప ఎంబీబీఎస్ చేసింది. ఇప్పుడు హౌస్ సర్జన్ చేస్తుంది. వృత్తి పూర్వోపాధ్యాయుగా చెప్పవచ్చు. రెట్రాస్ సంస్థ యందు ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రత్యేక శిక్షణ పొంది నేను 12 సంవత్సరాలు అక్కడ స్పెషల్ చిల్డ్రన్స్కి 0 to 7 years బేబీస్కి అక్కడ ఉపాధ్యాయురాలుగా ఉన్నాను. అక్కడ సేవ చేసే అవకాశం నాకు రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. తర్వాత నేను అదే సంస్థ యందు, అంటే రెట్రాస్ ఐఆర్సిఎస్ ఎంఎస్ఆర్ సంస్థ యందు నేను పనిచేయడం జరిగింది. ఆ తర్వాత అదే సంస్థ యందు కమిటీ మెంబర్గా కూడా నేను పనిచేయడం జరిగింది. నా సేవలు అందించడం జరిగింది. ఇంకా నా గురించి చెప్పాలంటే, నాకు ఇష్టమైన కళలు చిత్రలేఖనము, సాహిత్యము, నాట్యము, వీణానాదము. ఇవి అన్నీ కూడా నాకు చాలా చాలా ఇష్టము. చిత్రలేఖనంలో నేను 2012లో మళ్ళీ 2016లో సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ను నెల్లూరులో కండక్ట్ చేయడం జరిగింది. దాదాపుగా చాలా ప్రజాదరణ పొందినాయి 2 కానీ. అనేక రకాలైన చిత్రాలను చిత్రిస్తాను. ఆయిల్ పెయింటింగ్స్, యాక్రిలిక్ మరియు థ్యాంజూర్ పెయింటింగ్స్, గ్లాస్ పెయింటింగ్స్, వాటర్ కలర్స్, పెన్సిల్ స్కెచెస్, స్టిల్ లైఫ్, నైఫ్ పెయింటింగ్, ఇలాగా ప్రతి ఒక్కటి చేయడం అలవాటైంది. నాకు చిత్రకళ అంటే చాలా చాలా ఇష్టము. అదేవిధంగా నాకు చిత్రకళతో పాటు కవితలు ఎలా అబ్బాయని అందరూ అడుగుతుంటారు. సాహిత్యం అంటే నాకు అంతకుముందు ఏం తెలీదు. కానీ నా చిత్రకళనే నాకు పాఠం నేర్పిందని చెప్పాలి. మొట్టమొదటిగా నేను చిత్రాన్ని వేసి అందరు ఎదురుగా పెట్టినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీరు దానికి కావాల్సినటువంటి కవితను రాసి పెట్టేదాన్ని. అది కవిత్వం అని కూడా నాకు తెలీదు. కానీ కవిత్వం రాస్తున్నావమ్మా, రాస్తున్నావు. దాన్ని అలాగే కంటిన్యూ చేయమని చెప్పినప్పుడు అప్పటినుంచి నేను కవిత్వంకి సంబంధించిన పుస్తకాలు చదవడము అలవాటు చేసుకున్నాను. నాకు ఎవరైనా పుస్తకాలు ఇచ్చినప్పుడు కానీ అలా చదవడం అలవాటు చేసుకున్నాను. ఆ తర్వాత నేను ఎఫ్బీలో కవిత్వాలు రాస్తున్నాను. అలాంటప్పుడు ఆ కవిత్వాలు చదివినటువంటి పాతిరి అన్నపూర్ణ మేడం గారు, అమ్మ మీది నెల్లూరు అని అడగడము, నేను అవునని చెప్పడం. నేను తర్వాత నీ కవితలు బాగున్నాయమ్మా, నువ్వు ఇలాగా నెల్లూరు రచయితల జిల్లా సంఘంలోకి రావాలి అని అడగడం, నేను వెళ్ళడం జరిగింది.
అక్కడే నేను ఉపాధ్యక్షురాలిగా ఇప్పుడున్నాను. అదేవిధంగా ఆహ్, ప్రస్తుతానికి నేను నవ్యాంధ్ర రచయిత సంఘానికి నెల్లూరు జిల్లా తరపున ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నాను. ఆహ్, సాహిత్య రంగానికి నా వంతు సేవ చేయాలనే దృక్పథంతో నేను చాలా అంటే సాహిత్య రంగానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కవితలు రాయడం కానీ, ఆ విధంగా సేవ చేస్తూ మా తరపు నుంచి సంఘం నుంచి కూడా సేవ చేస్తుండడం జరుగుతుంది. ఇకపోతే నేను వచన కవిత్వాలు, భావ కవిత్వాలు, లఘు కవిత్వాలు, నానిలు, తర్వాత శ్రీపదాలు, కవన సంకలనం, ద్విపదలు, నేను గజల్సు, కథలు ఇలాగా అన్నీ రాస్తున్నాను. హైకులు కూడా రాస్తున్నాను. త్రిపదలు రాస్తున్నాను. ఇలాగా వాటిలో కూడా కొంచెం కొంచెము రాసి ప్రావీణ్యత సాధించడానికి ప్రయత్నం సాగిస్తున్నాను. నేను దాదాపుగా 4 పుస్తకాలు రచించాను. నాది అరుణాక్షరాలు దృశ్య కవితల రూపం ఇది. నా హృదయ తరంగాలు అనేది కూడా కవితా సంపుటి. నెక్స్ట్ నా చిగురించిన చిరునవ్వు అనేది కథల సంపుటి. ఇది త్వరలో రిలీజ్ కాబోతుంది. ఆత్మీయ బంధాలు అనేటువంటి కథల సంపుటిని కూడా నేను రాశాను. దీంట్లో కూడా 25 కథలతో ముద్రితానికి వెళ్తుంది. ఇక ఇక నేను నాకున్నటువంటి కళల గురించి చెప్పాలంటే నాట్యము, కూచిపూడి నేను అభ్యసించానండి. అనేక ప్రదర్శనలు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీణ వాయిద్యం అంటే నాకు చాలా ఇష్టము. నేను 4 సంవత్సరాలు గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ నందు శిక్షణ పొందినాను. త్యాగరాజ గాన సభలందు కూడా నేను ఉత్సవాలందు కూడా పాల్గొనండి. కృతులు వాయించడం, గీతాలు వాయించడం ఇలాగ చేస్తాను. ఇక నెక్స్ట్ ఇక ప్రసార మాధ్యమాల గురించి చెప్పాలంటే ఈటీవీ 360 న్యూస్‌లో నా చిత్రకళ మీద ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ రావడం జరిగింది. లైవ్ షో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యాక్టివ్ సిటీ నందు టాలెంట్ షో కూడా నేను లైవ్ షో ఇవ్వడం జరిగింది. ఇక రెడ్ చిల్లీ ఎఫ్ఎంలో పాల్గొనడము, ఇంటర్వ్యూ ఇవ్వడం, అదేవిధంగా సాహిత్యం మీద చర్చలు జరగడము, ఆకాశవాణిలో కవితా పర్వం అని కథానికలు పఠనము, కవితలు చదవడం, పుస్తక పరిచయాలు ఇలాంటివి పాల్గొనడం జరిగింది. ఇకపోతే నేటి కవిత సమూహము గురించి తెలియాలంటే చెప్పాలంటే చాలానే ఉంది. ఎందుకంటే ఒక ఒక ఒకరిని ప్రోత్సహించి ముందుకు తీసుకురావడం అనేది అది అందరి వల్ల సాధ్యం కాదు. అది ఒక యజ్ఞంగా చేస్తా, అది ఒక పూజగా భావిస్తా అనేక మందిని, ఎంతోమందిని ప్రోత్సహిస్తూ వారికి వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇస్తూ, మీరు రాయగలరనే ధైర్యాన్ని ఇస్తూ ముందుకు నడుపుతున్న సమూహము నేటి కవిత సమూహం అనే చెప్పాలి. నేను ముందుగా కథావేదిక నందు కథలు రాసేదాన్ని. నా కథలు అంటే నేను కథలు అంత ఇదిగా రాస్తున్నానా అనేది తెలీదు నాకు నిజంగా. కానీ కథలు రాసినప్పుడు వాటిని చదివి సారోళ్ళు ఎంతో జాగ్రత్తగా చూసి, అధ్యయనము నేనెలా రాశాననేది చూసుకొని సారోళ్ళు న్యాయ నిర్ణేతలు నన్ను ఎన్నిక చేసినప్పుడు నేను చాలా సంతోషించాను. చాలా కథలు అలా ఎన్నికైనాయి. నిజంగా సేనాధిపతి సార్ గారికి మరియు లక్ష్మయ్య సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. అలాగే ఉషా అగ్లం గారు నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అదేవిధంగా అక్కడి నుంచి నేను నేటి కవిత సమూహంలోకి రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి కూడా చాలా దీక్షగా రాసే అందరివి చదువుతాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశం నేను రాయలేకపోతుంటాను. ఎందుకంటే నా మనసుకు తోస్తేనే నేను గబానా రాస్తుంటాను. లేకపోతే రాయను. అలా ఇప్పుడిప్పుడే కొన్ని అంశాలకి నేను రాయడం అలవాటు చేసుకుంటున్నాను. అలా రాస్తున్నాను. ఇప్పటికి దాదాపుగా 40 కవితల వరకు రాయగలుగుతున్నాను. ఇప్పుడిప్పుడే జాయిన్ అయి ఉన్నా కాబట్టి. అలాగా నేటి కవితా సమూహంతో నాకు అనుబంధం పెరిగింది. రాబోయే కాలంలో కూడా రావాల్సి ఉండింది. కానీ నాకున్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల నేను అందరితో కలవలేకపోయినాను వచ్చి. చాలా మిస్ అయినాననే ఫీలింగ్ కూడా నాకు ఎక్కువగా ఉండింది. మరి నాకు ఈ అవకాశాన్ని అంటే నేటి కవితలో నాకు అవకాశాన్ని ఇచ్చి నన్ను ఎంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి
సమూహ పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేటి కవిత సమూహంలో కవితలతో పాటు కథలు మరియు కథా వేదికలు, నెక్స్టు విశ్లేషణలు గానీ, సమీక్షలు గానీ, మరి చెప్పే అంటే ప్రతి ఒక్కరు పెద్దలు నిర్వాహకులు ఇచ్చేటువంటి సలహాలు గానీ ఎంతో గొప్పగా ఉన్నాయి. అన్స అది అనుసరించే వాళ్ళకి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఇంకా ఎందరికో సానపెట్టినట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి. చాలా సంతోషమవుతుంది. ఆహ్, ఇక మంచి కథలను ఆదరించిన నా యొక్క కవితను ఆదరించిన శ్రీ దాస్యం సేనాధిపతి సార్ గారికి, మరి అడ్మిన్ గారైనటువంటి శ్రీ దాస్యం లక్ష్మీ సార్ గారికి ప్రోత్సాహం ఎంతో ఉంది. నేటి కథ సమూహంలోనికి రావడానికి ఆహ్, చక్కటి అంశాలు నాకు చాలా బాగా నచ్చుతాయి. ఆ అంశాలను చూడగానే రాయాలనిపిస్తది. అందుకని నేను మొట్టమొదట ఉదయం చూడగానే నేను ఈ అంశం రాయాలనుకుంటాను. కొన్నిసార్లు సమయం అయిపోతుంది. అందువల్ల పెట్టలేకపోతున్నాను. దానికి పెద్దలు మన్నించాలి. ఆహ్, నాటి నుండి నేటి వరకు కూడా కవితలతో రాస్తూ ముందుకు వెళ్తున్నాను. ఈ ఈ ఇంత చక్కటి న్యాయమూర్తులు, చక్కటి విశ్లేషకులు ఉన్న సమూహం ఇది. నాకెంతో నచ్చిన సమూహం గూడా నేటి కవితా సమూహమే. ఆహ్, ఇంకా అవార్డులు, పురస్కారాలు ఇవన్నీ మామూలుగా ఉండేటివే. కానీ అవి కాదు మనకు కావాల్సింది. నాకు కావాల్సిందంతా పెద్దవారు ఇచ్చినటువంటి ముఖ్యంగా సేనాపతి సారు ఇస్తున్నటువంటి పీడిఎఫ్‌లో చదువుతుంటే ఎంత జ్ఞానం సంపాదించుకుంటున్నామనే ఒక ఆలోచన చాలా గొప్పది. నిజంగా సార్ గారికి హృదయపూర్వక నమస్సులు. చాలా చదువుతున్నాను నేను. అలా చదువుతుంటే చాలా నేర్చుకుంటున్నాననే ఒక భావము ఏర్పడుతుంది. నిజంగా నేనింకా ముందుకు వెళ్ళాలని ఈ నేటి కవిత సమూహంలో మరింత నేర్చుకోవాలి. చాలా నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను పాల్గొంటూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రూపు పెద్దలకు, విజయలక్ష్మి గారికి హృదయపూర్వక ఆహ్, ధన్యవాదాలు తెలుపుతున్నాను. మిత్రులందరికీ నమస్సులు తెలియజేస్తున్నాను. నమస్కారమండి. ధన్యవాదాలు.